అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యనిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్ష కథాంశంలో 8వ విభాగానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, గజరాజును ఒంటరిగా విడిచి వెళ్ళలేక ఆడ ఏనుగులన్నీ కూడా ఆ ఒడ్డున నిలబడి దాని విజయాన్ని కోరుతూ ఎదురు చూస్తూ ఉన్నాయిట. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు విభాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొంత కథాంశాన్ని, మరికొన్ని పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని ఈ విభాగంలో తెలుసుకుందాం. జీవనంబు తనకు జీవనం వయ్యుంట నలవు బలమునంత కంతకెక్కి మకరమొప్పె దస్య మత్తే భమల్లంబు బహుళ పక్షసీత భానుపగిది. నీరు మసలికి జీవనాధారం కాబట్టి ఆ నీటిలో ఉన్నంతసేపు దాని బలం అంతకంతకు రెట్టింపైపోతుందట. దానికి ఏనుగును గెలవాలి అనే పట్టుదల పెరిగిపోయింది. పాపం ఈ గజరాజు కృష్ణపక్ష శీతకాల భానునిలా అంతకంతకు అలసిపోయింది అంటారు పోతన గారు. మొసలి ఏనుగు కుంభస్థలం మీదకి సింహంలాగా ఉరుకుతోందట. పాదాలతో అవలీలగా దాని కంఠాన్ని వీపును ఆక్రమించుకునేలా ఎగురుతోంది. తోకతో కొడుతోంది. ఏనుగును నీటిలో ముంచుతోంది. అది ములుగుతోంది. ఇంకా ఏం చేస్తోందంటే, పొడగానంబడకుండడాగు వెలికింబోవంగ దానడ్డమై పొడజూపుం చరణంబులం బెనగునుం బోరాక రారాక బెగ్గడిలంగూలగదాచు లేచు తరి నొద్ఘాటించు లంఘించు బల్విడి జీరుందలగున్ బలంగు నొడియన్ వేధించు క్రోధించుచున్. మొసలి అది కనబడకుండా నీటిలో దాక్కొని ఏనుగు ఒడ్డుపైకి వచ్చి బయటికి వద్దామనుకునేసరికి అడ్డమై నిలుస్తోందట. ఏనుగుని ముందుకు వెళ్ళనివ్వకుండా, వెనక్కి రాకుండా 2 కాళ్లను పట్టుకుంటోంది. ఏనుగు పైకి లేద్దామనుకునే తరుణంలో ఒక్కసారిగా ఎగిరి దూకుతోంది. మహాకోపంతో ఏనుగును చాలా బాధలు పెడుతోంది. ఒళ్ళంతా చీరేసింది. ఇంకా ఏం చేస్తోందట, పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతింగ్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే గరిపాదాక్రాంతి నిర్వక్రమై. పాదాలను నేలకు తన్నిపెట్టి ఊపిరి బిగపట్టి పంచేంద్రియాలను ఏకోన్ముఖం చేసి బ్రహ్మపదాన్ని పొందాలనే తలంపుతో తపస్సు చేసే ఒక యోగీంద్రునిలాగా ఏనుగు పాదాల్ని ఆక్రమించి పట్టుకుని దాని పరాక్రమాన్ని చూపిస్తోందట. ఇలా విజృంభిస్తున్నటువంటి మొసలి అవక్ర పరాక్రమం ముందు ఏనుగు తాళలేకపోతోంది. చాలా భయపడిపోతోంది. ఇంకా నాకు మరణమే శరణ్యమేమో అని సందేహిస్తూ చాలా దీనదశకు చేరుకుందిట. ఇలాంటి సమయంలో భయంకరమైనటువంటి ఆ మొసలి తన వాడి అయిన కోరలతో పొడవటంతో ఏనుగు కాలి గిట్టలన్నీ కూడా చితికిపోయాయిట పాపం. ఇలా ఆ పోరు ఇంకా ఎంతకాలం సాగింది, ఆ బాధల నుంచి ఏనుగు ఎలా బయటపడింది అనేటటువంటి విషయాల్ని, మరీ కథాంశాన్ని తెలుసుకుంటూ మరిన్ని పద్యాలతో మళ్ళీ మనం మరో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.